హాయ్ ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. ఇప్పటి వరకు చాలా మందికి ఓపెన్ ప్లాట్స్‌లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో సజెషన్స్ చేశాను. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెడ్ అయిపోతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ బాగొస్తుంది అనే దాంట్లో చాలా మందికి మంచి అనాలిసిస్ ఇచ్చున్నాను. అయితే ఈరోజు మనము ఒక డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హైదరాబాద్, చెన్నై ఈ రెండిటికి మధ్యలో ఒక బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. అది కూడా మన ప్రయాణాన్ని చాలా అంటే, అంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయనంత 12 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ జర్నీని 2 అవర్స్ 20 మినిట్స్‌కి తగ్గించేస్తుంది. 140 మినిట్స్‌లో చెన్నై ఎళ్ళిపోవచ్చు ఇప్పుడు. సో, హైదరాబాద్, చెన్నై ఈ బుల్లెట్ ట్రైన్ రావడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏదైనా చేంజ్ కాబోతుందా? లేదంటే ఎవరెవరికి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో చెన్నైలోకి సంబంధించిన అడ్వాంటేజెస్ అంటే ఏ ప్రజలు అడ్వాంటేజ్ పొందుతారో ఒకసారి చూద్దాం. సో, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం 778 కిలోమీటర్లు టోటల్ లెంత్ వచ్చేసి. ఇందులో చెన్నై అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ మన తెలంగాణ ఈ మూడిటి సరిహద్దులు గుండా ఇది వెళ్ళబోతుంది. అయితే ఇక్కడ 778 కిలోమీటర్లలో కూడా ఒక 12 కిలోమీటర్స్ ఒక టన్నెల్ కూడా రాబోతుంది. సో, ఆ టన్నెల్‌లో కూడా హై స్పీడ్ రైలు దూసుకుపోబోతుంది. స్పీడ్ 120 కిలోమీటర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ దాన్ దట్ ఉంటుంది. అండ్ ఈ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఎప్పుడైతే ట్రాన్స్‌పోర్ట్ టైం తగ్గిందో పీపుల్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు బాగా మైగ్రేట్ అవుతూ ఉంటారు. అండ్ వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి. లాజిస్టిక్స్ టైం బాగా తగ్గుతుంది. అంటే చిన్న చిన్న వాటికి కూడా లాజిస్టిక్స్ మీద బేస్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం ఈ ట్రైన్ ఫెసిలిటీ వల్ల చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఎవరైనా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయాలంటే ఒక రోజు ఉండడము అండ్ వెయిట్ చేయడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఒక 2 అవర్స్ కాబట్టి మార్నింగ్ స్టార్ట్ అయితే ఒక 6కి స్టార్ట్ అయితే 8, 8:30 కల్లా ఇక్కడ ఉంటారు. అంటే లైక్ ఫ్లైట్‌లో ఎలా అయితే మనము ఫెసిలిటీస్ ఫీల్ అవుతున్నామో, ఈ బుల్లెట్ ట్రైన్ వచ్చిన తర్వాత కూడా అలాంటి హ్యాపీ ఫెసిలిటీస్‌ని మనం ఫీల్ అవ్వచ్చు. సో, దీనివల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ నుంచి తమిళనాడు వరకు, అంటే తమిళనాడులో కొన్ని ప్లేసెస్ వరకు భూసేకరణ బాగా జరిగింది. 225 హెక్టార్లకు పైగా ల్యాండ్స్‌ని కావాలనుకుంటే వాటిని సేకరించడం జరిగింది. లక్కీలీ ఏంటంటే ఇందులో ఎక్కడ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ లేవు కాబట్టి, అంటే పర్మిషన్స్ ఏవన్నీ ఎక్స్‌ట్రా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్ ఆల్రెడీ మనం బెంగుళూరు బుల్లెట్ ట్రైన్ గురించి హైదరాబాద్, బెంగుళూరు బుల్లెట్ ట్రైన్ కూడా ఆల్రెడీ ప్రాసెస్‌లో దానికి కూడా సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఇది అత్యంత ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ అవ్వబోతుంది. ఎందుకంటే 2 అవర్స్ 20 మినిట్స్ ఓన్లీ 2 గంటల 20 నిమిషాల్లో హైదరాబాద్ నుంచి చెన్నై ఎళ్ళడం వల్ల దీనివల్ల టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో, చెన్నై మోస్ట్‌లీ టెంపుల్స్ గానీ, బీచెస్ గానీ అటువైపు ఉండడంతో ఒక రోజు అంటే వీకెండ్ హాలిడే స్పాట్స్ కూడా నెమ్మదిగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంటే ఇద్దరికీ కూడా టూరిజం మీద ఆదాయం ఎక్కువొచ్చే స్కోప్ కనిపిస్తూ ఉంటుంది. లైక్ ఇటు టూరిజం పరంగా చూసుకుంటే హైదరాబాద్‌లో కూడా మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ చెన్నైలో కూడా మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. ఈ రెండిటి ఒక డిస్టెన్స్ తగ్గడం వల్ల టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ వాణిజ్య పరంగా చూసుకున్నట్టయితే సో, నో డౌట్ చాలా చాలా వ్యాపారాలకి మెయిన్ కీలకం ఏంటంటే ఈ బస్ జర్నీ గానీ లేదంటే ఆహ్, ఈ జర్నీస్ వల్ల వేస్ట్ అయ్యే టైం ఏదైతే సేవ్ అవుతుందో దానివల్ల ఏమవుతుందంటే బిజినెస్‌లు కూడా బాగా ఇంప్రూవ్ అవ్వబోతున్నాయి. సో, ఇలాంటివన్నీ కూడా అంటే ఇప్పుడు హైదరాబాద్ ముఖ చిత్రం చూస్తుంటే ఒక పక్కన బుల్లెట్ ట్రైన్స్ అట్ నియోపోలిస్‌లో వచ్చేసి టాప్ మోస్ట్ ఎకరం వచ్చేసి కోట్ల కొద్దీ అంటే 155 కోట్ల వరకు పలికింది. అండ్ పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ ఇవన్నీ చూసుకుంటుంటే హైదరాబాద్ ముఖ చిత్రం మారబోతుంది. నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఒక పక్కన గ్రీన్‌ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి. అండ్ గ్రోత్ కారిడార్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్‌ని అందరి చూపు హైదరాబాద్ వైపే తిరుగుతుంది. మనకు చాలా మెట్రో సిటీస్ ఉన్నాయి. లైక్ బెంగుళూరు గాని, ఢిల్లీ గాని ఇలాంటివన్నిటిని కంపేర్ చేసుకొని ఇవన్నిటిని దాటుకొని హైదరాబాద్ ఒక లెవెల్‌లో ముందుంది. బికాస్ ఆఫ్ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కనుక చాలా ఫాస్ట్‌గా రాబోతుంది. ఇది కంప్లీట్ అయ్యేసరికి హైదరాబాద్‌లో బేసిక్ ప్లేసెస్‌లో రేట్లు చాలా భయంకరంగా పెరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడే చెప్తున్నాను. 2026లో ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడైనా పెడదాం అనుకున్న వాళ్ళందరూ కూడా 2026లో లేట్ చేయకుండా 100% ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుకొని ఉండండి. ఎందుకు అంటున్నానంటే ఏ ప్రాజెక్ట్ వల్ల ఓపెన్ ప్లాట్‌కి ఎంత డిమాండ్ పెరుగుతుందనేది ఎవరు గెస్ చేయలేరు. బట్ 100% అది అడ్వాంటేజే అవుతుంది. ఏ ఏరియాలో పెడితే బావుంటుంది, ఎక్కడ పెడితే ఇన్వెస్ట్‌మెంట్ మన అప్రిషియేషన్ బావుంటుంది అనేది డౌట్స్ అయితే, అంటే మీ బడ్జెట్ ఎంత చెప్తే నేను ఆ బడ్జెట్‌కి ఏ ఏరియాలో పెట్టాలో కూడా 100% నేను సజెస్ట్ చేయగలను. ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్‌లో నో డౌట్ హైదరాబాద్ యొక్క నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళబోతున్నాం మనం.
సో వీఆర్ వెరీ లక్కీ. అంటే హైదరాబాద్లో చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా నో డౌట్ ఇంకొంచెము కొంచెం లేట్ అయినా 4 to 5 years అయినా కూడా 2030కి హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. 26లో కూడా కొంతమంది న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో 26లో స్టార్ట్ చేయండి. ఇక లేట్ చేయకండి. అండ్ ఇప్పటి వరకు చేద్దాం అని పోస్ట్‌పోన్ చేసుకొని వస్తే 2026లో మీ రిజల్యూషన్ ఒక 1 ప్లాట్ నా పేరు మీద ఒక ప్లాట్ ఉండాలి. అది హైదరాబాద్‌లో ఉండాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో, దానికి తగ్గట్టు ఏదైనా హెల్ప్ కావాలంటే 100% నేను సజెస్ట్ చేయగలను. ఏ ఏరియాలో పెడితే బావుంటుందనేది. సో, అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ కాల్ మీ అట్ 9391151121. థాంక్ యూ.